ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కస్టమర్ ఫోన్ నెంబర్లు కానీ, ఫేస్లు కానీ, లేదంటే వాళ్ళ యొక్క అడ్రస్లు కానీ డిస్ప్లే చేయము, ఎక్స్పోజ్ చేయకూడదు. సో అలా చేయకూడదండి. రేపటి రోజు మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత కూడా మీ యొక్క డీటెయిల్స్ కూడా ఒకవేళ మేము మీ యొక్క చాటింగ్ అప్లోడ్ చేస్తున్నా కూడా పర్సనల్ డీటెయిల్స్ అనేది పర్సనల్స్ కాబట్టి అవి మేము ఎక్స్పోజ్ చేయము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఇండియా మొత్తం మీద ఎవరు కూడా ఒక కస్టమర్ లైవ్ చాటింగ్లు అనేది ఎవరు మీకు పరిచయం చేయరు. సో మనం చెప్పే రిజల్ట్స్ ఉన్నాయా లేవో మీకు ఒక క్లారిటీ ఉండాలి. సో మనం ఒక కొత్త ప్రోడక్ట్ వాడుకునేటప్పుడు మనకి రిజల్ట్స్ వస్తాయా లేదా అనేది ఒక భయం ఉంటుంది. ఆ భయం కోసమే ఇదంతా. ఓకేనా. ఓకేనండి. సో యాక్చువల్లీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది మేము ఇస్తాము, కానీ సింపుల్గా ఇవ్వమండి. ఓకే. సో దానికి ఒక ప్రాసెస్ ఉంది. మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కావాలంటే ఫస్ట్ మీరు 150 రూపీస్ మీరు ముందే పేమెంట్ చేయాలి. అది క్యాష్ ఆన్ డెలివరీ డీటెయిల్స్. మీకు నచ్చినట్టుగా వాడుకోవచ్చు అండి. సో కానీ ఫస్ట్ 3 హెయిర్ వాష్లో మాత్రం మేమే ప్లాన్ చేసి ఆ ప్రోడక్ట్ మీకు నచ్చినట్టుగా ప్లాన్ చేసి సెట్ చేస్తాము. ఎందుకంటే ఎంత సెట్ తక్కువగా ఉండదు. అన్ని హెయిర్ వాటర్ రకరకాల వేరియస్లు ఉంటాయి, అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్ రకరకాల వేరియస్లు ఉంటాయి. సో మీరు వాడే ప్రోడక్ట్ మీకు సెట్ అయ్యేట్టుగా ఫస్ట్ 3 హెయిర్ వాష్లో ప్లాన్ చేసి సెట్ చేస్తాం. ఆ తర్వాత మీకు నచ్చినట్టు మీరు వాడుకోవచ్చు. సో అన్నీ డిలీట్ చేసేస్తాం, అంటే స్టోరేజ్ ఎక్కువ అవుతుంది కదా. అదే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఫోన్ నెంబర్లు కానీ, మనిషి డీటెయిల్స్ కానీ, ఫేస్లు కానీ, సో అన్నీ ఏమి ఎక్స్పోజ్ చేయము, ఇక్కడ చేయకూడదు. ఎందుకంటే పర్సనల్స్ డీటెయిల్స్ కాబట్టి అవి మేము ఎక్స్పోజ్ చేయము. సో ఇక్కడ చాటింగ్ అంటారా, ఎవరు చాటింగ్ చేస్తారో ఎవరికి తెలియదు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం ఇక్కడ. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒక పర్సన్ వాడుకునేటప్పుడు ఈ డెమోస్ ఓకేనా, ఈ వాడుకునే విధానం ఇవి వీడియోల రూపంలో సో ఒక క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎలా చేసుకోవాలి, ఎలా చేయాలి అని. ఓకేనా. సో మనం చదువుకోమని లిస్ట్ ఇచ్చినా కూడా అర్థం కాదు, లేదంటే నోటితో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం కాదు. అదే కంటితో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసామంటే ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది. అందుకే ఇక్కడ కనిపించే మొత్తము వీడియోస్ ఇవి వాడుకునే విధానం, ప్రోడక్ట్ వాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత. ఓకే, డన్. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ ప్లాన్ చేసుకోండి. సో మీరు మొత్తం వినాలి. మొత్తం విన్న తర్వాత వీడియోస్ మొత్తం చూసిన తర్వాత వాయిస్ రికార్డ్ మొత్తం విన్న తర్వాత మాత్రమే మీరు ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలి. ఓకేనా. సో ఇలా కాకుండా మీరు ప్రోడక్ట్ స్టార్ట్ చేశారనుకోండి, సో మళ్ళీ మీకు అర్థం కాకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకే వినండి. ఓకేనా. ఒక గంట టైం. అయితే నా భయం ఏంటంటే నాకు కాస్త డాండ్రఫ్ ఉంది. సో ఆయిల్ పడితే హెయిర్ పోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అలా ఏముండదండి, మీరు ఆయిల్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ ప్లాన్ చేసుకోండి. సో నేనైతే అన్ని వాయిస్ రికార్డింగ్లు ఇస్తాను, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నాకు నా రిప్లై కోసం వెయిట్ చేసేవాళ్ళు కొంతమంది లైన్లో ఉంటుంటారు. ఓకేనా. సో వాళ్ళందరికీ మనం చాటింగ్ టైప్ చేసుకుంటూ ఉంటుంటే నాకు టైం వేస్ట్ అయిపోద్ది. సో అది పాసిబుల్ అవ్వదు. అందుకే వాయిస్ రికార్డింగ్ చాలా సింపుల్గా ఇచ్చేస్తాను, మీ అందరికి తెలిసిందే. సో నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. ఓకే. సో అందులో కొన్ని మెజర్మెంట్లు అనేది చేంజ్ చేయాలి. సో మీరు నైట్ ఆయిల్ అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే గంట ముందే ఆయిల్ అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మీరు నైట్ ఆయిల్ అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవాలా, గంట ముందు ఆయిల్ అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవాలనేది ఫస్ట్ హెయిర్ వాష్ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఓకేనా, వేరే స్పెషల్ షాంపూ ఫార్మా ఇచ్చాం. సో అక్కడ స్టార్టింగ్లో లేనిది మనం ఇక్కడ ఇచ్చాం, మీరు చెక్ చేసుకోవచ్చు. వెనక ముందుకు వెళ్తే మళ్ళీ టైం డిలే అవుతుంది మనకి.
డాండ్రఫ్ అయితే పోతుంది. అయింది. హెయిర్ స్మూత్గా ఉంది, బట్ హెయిర్ ఫాల్ మాత్రం అయింది. ఓకేనా. సో వాటి తగ్గట్టుగా మనం ప్రోడక్ట్ అనేది సెకండ్ హెయిర్ వాష్కి చేంజ్ చేసేస్తాం కదా. మొత్తానికి సరిపోలేదు ఒక స్పూను. సో ప్రాసెస్ చేంజ్ చేసాము, ఇది చేసామని అడిగాము. ఈ బెస్ట్ షాంపూ ఫార్మ్ కంటిన్యూ చేశారా మీరు? సో ఇందులో అయితే 2 స్పూన్లు షాంపూ ఉంది, 2 స్పూన్లు లిక్విడ్ ఉందండి. ఇవాళ ఇది ట్రై చేయండి. ఓకే, బట్ చాలా హెయిర్ ఫాల్ అయింది. ఓకేనా. సో వాళ్ళ యొక్క రీజన్ చెబుతూ ఉంటారు, డాండ్రఫ్ ఫాల్ ఏంటో మాత్రం అవట్లా. సో ఇక్కడ మనం ప్రాసెస్ చేంజ్ చేసాం కదా. సో ఇది కంటిన్యూ చేశారా మీరు? సో ఇందులో అయితే 2 స్పూన్లు షాంపూ ఉంది, 2 స్పూన్లు లిక్విడ్ ఉంది. ఓకే. సో ఒక రిజల్ట్స్ మీకు డైరెక్ట్గా చూపించేస్తాం. ఉంటే అన్నీ క్లారిటీగా ఉండాలి మీకు. సో ఈ ప్రాసెస్ గంట ముందు ఆయిల్ అప్లై చేసి హెయిర్ వాష్ చేశారా? ఓకే, ఇదే ప్రాసెస్ మళ్ళీ రేపు కూడా చేయండి. సో గంట ముందు ఆయిల్ అప్లై చేసి సేమ్ ప్రాసెస్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ 3 హెయిర్ వాష్లు మేము చాలా స్పెషల్గా కేర్ చేసుకుని స్పెషల్గా ఫాలోఅప్ చేసిన వాళ్ళని మీకు రిజల్ట్స్లోకి వస్తారు. ఎందుకంటే అందరి శరీరత్వము ఒకేలాగా ఉండదు. అన్ని ఏరియాలో వాటర్ ఉంటుంది, రకరకాల వేరియేషన్లు ఉంటుంటే మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, మీ ఏరియాలో ఉండే వాటర్, మొత్తం క్లైమేట్, వాటర్, మీ శరీరత్వం అన్నింటికి సెట్ అయ్యే విధంగా ఫస్ట్ 3 హెయిర్ వాష్లో మీకు సెట్ చేసేస్తాం. మీరు షాంపూలో ఒక స్పూన్ మాత్రమే కలిపామన్నారు. సో 1 కలిపారా 2 కలిపారండి? మొత్తం చూసుకోవచ్చు మీరు. సో ఇది ఏజ్ లేదని చెప్పాము, నాకు సెండ్ చేయలేదని చెప్పారు. మీరు నాకు ఈ వీడియో పంపలేదు. మనం డిస్కషన్ నడిచింది ఇక్కడ కాసేపు. సో చూసారు కదా, ఇక్కడ స్టార్టింగ్ చూస్తే మీకు అర్థమవుతుందా. సో ఒక కస్టమర్కి ఎనీ టైం మనం రెస్పాన్స్ అవుతూనే ఉంటాము. ఒక రిప్లై వస్తే దానికి మనం రిప్లై ఇస్తాము. సో మనకి కాదు అని మనం నెగ్లెక్ట్ చేయము. బ్లాక్లో పెట్టడాలు కానీ, రెస్పాన్స్ అవ్వకుండా ఉండటాలు కానీ అలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ. ఓకే. సో ఇలాంటి కామెంట్స్ మీరు ప్రతిరోజు చూసుకోవాలి అనుకుంటే ప్రతిరోజు 6:30కి ఈవినింగ్ అప్లోడ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్ట్గా ఉండండి. సో లైక్లు లేవు అంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉండదండి. సో మీకు ఒక ప్రోడక్ట్ మీద నమ్మకం రావాలి, సో చూడాలి అనుకుంటే లైక్లు చేయండి. సో లైక్ కొట్టకుండా బ్యాక్ వెళ్ళమాకండి దయచేసి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. లైక్లు రాకుండా వీడియో ముందుకు వెళ్ళకపోతే, లైక్లు రాకపోవడం వల్లనే వీడియో ముందుకు వెళ్ళదు. వీడియో ముందుకు వెళ్ళకపోతే మాకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ రాదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఇది రిక్వెస్టే. సో ఇక్కడ షాంపూ ఫార్మేట్ చేంజ్ చేశారు కదా. ఈరోజు టుడే చూడండి, సెకండ్ హెయిర్ వాష్ చేసామన్నారు, సెకండ్ షాంపూ ఫార్మేట్ చేసామన్నారు. ఓకే, ఎలా అనిపించిందను. ఫస్ట్ హెయిర్ వాష్కి హెయిర్ ఘోరంగా అయిందన్నారు, అంటే వాళ్ళ యొక్క హెయిర్ ప్రాబ్లం అలాగే కంటిన్యూ అయిందన్నారు. ఓకేనా, ఏమీ రిజల్ట్స్ లేదన్నారు. మరి అలా చెప్పినప్పుడు మనం చెప్పాం కదా, సెకండ్ హెయిర్ వాష్ మెథడ్ మొత్తం చేంజ్ చేసేసాం. సెకండ్ హెయిర్ వాష్కి మెథడ్ చేంజ్ చేసిన వెంటనే 90% హెయిర్ ఫాల్ తగ్గింది, స్కాల్ప్ క్లీన్ అయింది, హెయిర్ స్మూత్ వచ్చింది, హెయిర్ కంట్రోల్ అయింది. సో డాండ్రఫ్ అయితే పోతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనం ఎడిటింగ్ చేసింది లేదు, డిలీట్ చేసింది లేదు, అన్నీ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని చూపిస్తూనే వచ్చు. ఒక కస్టమర్ లైవ్లో మనల్ని ఎలా కంటిన్యూ. ఇక్కడ ఫస్ట్ వాష్ ఘోరంగా అయిందన్నారు కదా, అంటే యాక్చువల్లీ మా ప్రోడక్ట్ వాడే ముందు దాంతో పోల్చుకుంటే వాడిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైందా అంటే ఇలా మీరు ఒక క్లారిటీ ఇస్తే, సో దానికి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది. ఓకే, సో దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాము, చూసుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ మీ హెయిర్ రూట్స్ అనేది ఆల్రెడీ మీ స్కిన్ని వదిలేసి పైన పట్టుకుని కొన్ని హెయిర్స్ ఉంటాయి. ఓకేనా. ఒక చెట్టుకి ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఎండిపోయిన ఆకులు పచ్చి ఆకులు ఉంటాయి కదా, కానీ ఆ ఎండిపోయిన ఆకులు అనేది ఎప్పటికైనా రాలిపోతుంది. ఓకేనా, అంటే ఫాస్ట్గా గాలి వచ్చినప్పుడు, ఓకేనా, కొంచెం ఫోర్స్గా గాలి వచ్చినప్పుడు, సో వాతావరణం ఆ వేలో ఎక్స్ప్లెయిన్ చేసాం. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వింటే ఇక మనకు టైం డిలే అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే నైట్ ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఎలా ప్లాన్ చేసుకోండి. సో ఈరోజు నైట్ ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే సో కూల్గా అయితే ఉంటుంది మీరు అన్నట్టు. ఓకేనా. సో అది ప్రోడక్ట్ మీద నమ్మకం, రిజల్ట్స్ వచ్చినాయి, స్టార్ట్ అయినాయి నమ్మకం. అంటే ఇది సెకండ్ హెయిర్ వాష్ మాత్రమే. సెకండ్ హెయిర్ వాష్కి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్లు చూసుకోవచ్చు మీరు. ఓకేనా. సెకండ్ హెయిర్ మనం ఇక్కడ ఫస్ట్ హెయిర్ వాష్ ఒక టైపు ఫాలోఅప్ చేయించాము, సెకండ్ హెయిర్ వాష్ ఇంకో ప్రాసెస్ స్టార్ట్ చేయించాం. ఓకే, ఈ మొత్తం మీరు లైవ్ చాటింగ్లో చూసుకోవచ్చు.
ఓకే. సో ఇదంతా ఎందుకు, ఒక ప్రోడక్ట్ వాడుకుంటే మనకు ఉన్న ప్రాబ్లం పోతుందా, లేదంటే తల మీద ఉన్న జుట్టు పోతుందా అనేది ఒక భయం ఉంటుంది కదా. సో మనం ఒక కస్టమర్ని స్టార్టింగ్ నుంచి మనల్ని ఎలా కాంటాక్ట్ చేస్తున్నారు, మనకు వాళ్ళకి ప్రోడక్ట్కి ఎలా రెస్పాన్స్ అయ్యి ఎలా ప్రోడక్ట్ ఇచ్చామో, ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఎలా రెస్పాన్స్ అయ్యి ఎలా ఫాలోఅప్ చేపించామో. సో ఫాలోఅప్ చేపించిన తర్వాత ఫస్ట్ డే ఒకలాగా ఫాలోఅప్ చేపిస్తాము, సెకండ్ డే మళ్ళీ మారుస్తాము, థర్డ్ డే మళ్ళీ మారుస్తాము. ఇలా స్పెషల్ కేర్ తీసుకుని స్పెషల్గా ఫాలోఅప్ చేపించడం వల్ల శ్రీగంధ్ హెయిర్ ప్రోడక్ట్ మీకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో చాలామందికి ప్రాబ్లము పోతుందా, లేదంటే తల మీద జుట్టు పోతుందా, మనం ఒక కొత్త ప్రోడక్ట్ వాడుకుంటే అనే భయం ఉన్న వాళ్ళకి ఈ లైవ్ చాటింగ్ పరిచయం చేస్తున్నాము. సో ఈ లైవ్ చాటింగ్లు మీకు కావాలి, ప్రతిరోజు చూడాలి అనుకుంటే మీరు చూసిన వీడియో బ్యాక్కి వెళ్ళకుండా ఒక లైక్ చేసి వెళ్తే మాకు కొద్దిగా ఇంప్రెస్గా ఉంటుంది, మాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అప్లోడ్ చేసిన వీడియోకి వ్యూస్ రాలేదనుకోండి, లైక్లు రాలేదనుకోండి, సో మాకు వీడియో అప్లోడ్ చేసి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అప్లోడ్ అనిపించదు మాకు. ఓకేనా. సో ఈ ఒక్క పాయింట్ మీరు ఐడెంటిఫై చేస్తే కస్టమర్ లైవ్ చాటింగ్ వీడియోస్ మా దగ్గర వేలల్లో ఉన్నాయి, రోజు కూడా సెండ్ చేస్తాను. 6:30కి అప్లోడ్ అవుతుంది డైలీ. చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి చాలు. సో లైక్లు లేకపోవడం వల్లనే వీడియో బూస్ట్ అవ్వదు. వీడియో బూస్ట్ కాలేదంటే మాకు అప్లోడ్ చేయాలనిపించదు. సో మీ హెయిర్ ప్రాబ్లం తగ్గించుకోవాలి, సో మీకు ఒక నమ్మకం రావాలి అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు 6:30కి ఒక లైవ్ చాటింగ్ కామెంట్ రిజల్ట్స్ మొత్తం మీకు పరిచయం చేస్తాము. ఓకే. సో మెల్లగా పెడుతున్నాం చూడండి, మొత్తం ఒకసారి 1-2 సార్లు చూసుకోవచ్చు, మొత్తం మీరు చదువుకోవచ్చు. సో ఎందుకంటే కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, మొత్తం చూసుకోవాలి మొత్తం. ఓకే. నేను డైరెక్ట్గా రిజల్ట్స్ స్క్రీన్ షాట్ పేజీ పెట్టేసాను అనుకోండి, అది చూసే వాళ్ళకి నమ్మకం రాదు, యాక్చువల్లీ నేను చూసినా కూడా నాకే నమ్మకం రాదు. సో ఈ లైవ్ చాటింగ్ వీడియో చాటింగ్ రిజల్ట్స్ అన్నీ మీరు చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. స్టార్టింగ్ ఇలా కాంటాక్ట్ చేశారు, అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు.